హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీకెండ్ కదా, ఏదైనా స్పెషల్ చేద్దాం వెయిట్ 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 లాంగ్ వీకెండ్ ఎవరికి మీకా మాకా? అఫ్ కోర్స్ మాకే అనుకో. సో అందుకని ఎక్కువ టైం పట్టినా పర్లేదు అని చెప్పి మీకు టైటిల్ చూపించాను కదా. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాసెస్ అండ్ చాలా కష్టం. మరి లాస్ట్ వరకు చూడండి. బట్ నేను చెప్పినట్టు మీరు ట్రై చేస్తే చాలా సింపుల్గా ఫాస్ట్గా చూడడానికి చాలా అంటే ప్రాసెస్ చూస్తే మనకి ఏమనిపించదు, కానీ చేస్తే ఉంటుందండి. అదేదో మూవీలో సునీల్ వాళ్ళందరూ తరుణ్ ఆకలితో అలా వెయిట్ చేస్తుంటాడు కదా సునీల్. సో నేను అలానే అనమాట, ఎప్పుడవుతుందా ఏం తిందామా లాస్ట్లో ఛాన్స్ ఇస్తే గిన్నె కూడా తినేసేటట్టు అలా వెయిట్ చేశానండి. A few moments later. మండీ బిర్యానీ చేయటం చాలా అంటే చాలా ఈజీ అండి. ఏం చూడడానికి అయితే చాలా ఈజీ అండి. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం మనము మండి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. దానికోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి తీసి మనం ప్యాన్ మీద 2 నుంచి 3 నిమిషాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇదే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్. కంప్లీట్ మనం మండి బిర్యానీని కంప్లీట్ స్మెల్తో మొత్తం ఇల్లంతా నింపేస్తుందండి. పక్కింటోళ్ళు కానీ ఎదురింటోళ్ళు కానీ ప్లేట్ పట్టుకొని వచ్చేస్తారు ఈ స్మెల్తో. అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆ అరోమా అంతా కూడా. మెయిన్ ఇదే గేమ్ చేంజర్ అండి. దీన్ని మరీ ఎక్కువ డ్రై రోస్ట్ చేయకూడదు. అదే ప్యాన్లోకి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మ్యారినేషన్ ప్రాసెస్ నేను మ్యారినేషన్ మసాలా చూద్దామండి ఎలా చేయాలో. దానికోసం మసాలా పౌడర్ ముందు మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోవాలి. మిగతాది రైస్ కోసం వదిలేయాలండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, నిమ్మకాయ రసం, పసుపు, కారం, ఉప్పు, సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకోవాలండి. మనం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. వేసుకుని మంచి మిక్స్ చేసిన తర్వాత సాఫ్రాన్ వాటర్ అనేది మొత్తం ఇందులోనే వేసేవద్దు, కొంచెం ఒక 2 స్పూన్స్ ఇందులో వేయండి. మిగతాది మనం రైస్లో వేసుకోవచ్చు. అప్పుడే మనకి ఆ కలర్ అనేది, ఆ టేస్ట్ అనేది, స్మెల్ అనేది వస్తుందండి. ఇవ్వండి, చాలామంది ఇందులో మనకి కలర్స్ యాడ్ చేస్తారు. నేను కలర్స్ ఏ బిర్యానీలు కూడా ఇప్పుడు యాడ్ చేయడం నాకు నచ్చదు. సో న్యాచురల్గా నేను చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్రెస్ట్ పీసెస్ చూసారుగా, చికెన్ లెగ్ పీసెస్. నేను 1 కేజీ చికెన్ని ఇలాగా నేను ముందుగానే చికెన్ షాప్ వాడికి గంటలు పెట్టేసి ఇమ్మన్నానండి. ఎందుకంటే మనకు మసాలా అనేది మంచిగా ఇలా మసాజ్ చేసి ఆ గంటల లోపల కూడా పెట్టేలా మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా మనం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఎయిర్ ఫ్రైలో మనకి మంచిగా రోస్ట్ అయ్యి తినేటప్పుడు ఆ మండి బిర్యానీ ఒక ఫీల్ అనేది వస్తుంది. లేదంటే మాత్రం బాగోదు, అస్సలు బాగోదు. పచ్చిగా ఆ టేస్ట్ మనకి నచ్చదు. మసాలా మొత్తం అప్లై చేసిన తర్వాత మూత వేసి ఫ్రిడ్జ్లో ఒక 2 నుంచి 3 గంటలు మనం దాన్ని మ్యారినేట్ చేయాలండి. ఎప్పుడైతే ఎయిర్ ఫ్రైలో మనం ఫ్రై చేస్తాం దాని ముందు దాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఆల్మోస్ట్ నాకు 1 డే పట్టింది. ముందే మ్యారినేషన్ అయితే మాత్రం మనకి ఈజీగా అయిపోతుంది. ట్రై చేసే ముందు మీకు ఏదైనా హాలిడే అయితేనే ట్రై చేయండి. కానీ చాలా ఈజీయే, బట్ బాగుంటుంది, వర్త్ వెయిటింగ్. అలానే మండి బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. మ్యారినేట్ అయిన ఈ చికెన్ని 185 డిగ్రీస్లో 10 నిమిషాలకు ఒకసారి బయట తీస్తూ గోల్డెన్ కలర్కి వచ్చినంత వరకు కూడా మీరు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇక్కడ చూసినట్లుగా మీకు ఆ కలర్ వస్తేనే మీకు మండి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది, స్మోకీ ఫ్లేవర్. ఒకవేళ మీ దగ్గర స్మోక్ ఉంటే అది లోపల పెట్టి చేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా మీకు నచ్చినవి ఏవైనా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇగో నేను రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఒక పెద్ద లోతైన గిన్నెలోని ఆ బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి గోల్డెన్ కలర్కి వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నానండి. అలానే మనం సాఫ్రన్ వాటర్ కూడా వేసుకున్నాము. అలాగే మిగిలిన మసాలా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కింద అడుగు మంటకుండా చూసుకోండి, ఎందుకంటే మొత్తం మనకి కింద అడుగు అంటిందంటే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి రైస్ మంచిగా చూసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ రైస్ నేను 2 గ్లాసులకి 3.5 వాటర్ తీసుకున్నానండి, పలుకు కోసం అని చెప్పి. వాటర్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత వేసి మంచిగా మనకి సాల్ట్ అన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని ఏంటంటే మనకి ఎసరు వచ్చినంత వరకు కూడా వాటర్ అనేది మనం బాయిల్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకి రైస్ వేసినప్పుడు మనకి మంచిగా పలుకుగా ఉంటుందండి. ఇక నేను రైస్ కూడా వేసేసాను.
ఒక్కసారి మాత్రమే తిప్పి అలా లిడ్ వేసి వదిలేసండి. ఎక్కువ తిప్పినా కూడా మనకి బ్రేక్ అయిపోతుంది రైస్. ఇక్కడ చూసారా ఎలా వచ్చిందో పొడి పొడిగా ఇలా రావాలండి. అప్పుడే మనకి మండి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దమ్ ప్రాసెస్ కోసం మనకి రైస్ ఫ్రై పీసెస్ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి పైన వేసుకొని మనకి గార్నిష్ కోసం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా లిడ్కి పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మరి ఎక్కువైనా సరే కింద అడుగు మాడిపోతుంది. ఇలా లిడ్ ఏదైనా లోతేని పెట్టి ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో చేసుకుంటే అంతేనండి. చాలా అంటే చాలా ఇల్లు మొత్తం గుమగుమలాడుతుంది. ఈ రెసిపీని మీరు లైఫ్ లాంగ్ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. అంతే అండి, దీని ఒరిజినల్ ప్రాసెస్ మనం ఎలా అయితే మండి తింటారో అలానే ఒక పెద్ద ప్లేట్లో మంచిగా రైస్ని స్ప్రెడ్ చేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని డ్రై ఫ్రూట్స్ని సాలెడ్తో లెగ్ పీసెస్ని కూడా వేసేసుకొని మీరు సర్వ్ చేసుకొని తినొచ్చు. ప్రతి పీస్ కూడా మీకు ఫ్లేవర్ఫుల్గాను ముద్దకి అలా ఒక పీస్ తీసుకొని తింటూ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే ఆ రెస్టారెంట్స్లో 2000 3000 ఇచ్చి మనం కొనుక్కోవడం, చక్కగా ఈ టిప్స్ ఫాలో అవ్వి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కాదు ఎవరైనా సరే నాకు కొంచెం పెట్టు అనేట మీకు నచ్చిందా అయితే కమెంట్స్లో నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా చెప్పండి. ఆ రెసిపీ నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.